ఎంత మాట్లాడొద్దన్నా కూడా మాట్లాడాలి. ఈ విషయం సోషల్ మీడియాలో ఒక బ్యాచ్ బాయ్కాట్ చేయండి ఈ ఫిలిం ని, లేకపోతే ఇంకేదో అని. ఎందుకురా నెగిటివ్ కమెంట్స్? 100 కమెంట్లు ఉంటే 10 కమెంట్లు నెగిటివ్ ఉంటాయి. సినిమా గురించి కూడా ఉండవు, ఏవేవో ఉంటాయి. ఎందుకు పెడుతున్నారంటే నువ్వు అప్పుడు ఏదో జోకేసో, ఏదో పార్టీ మీద, లేకపోతే ఈ ఆర్సీబీని ఇది అన్నావు, లేకపోతే ఇంకేదో. వాళ్ళ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా కాదండి, ఆ పార్టీ వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అండి, ఈ బ్యాచ్ మనలో ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఆయన పట్టుకొని కిందకి లాగేయాలి. అసూయ ఓర్వలేక ఏదో ఒకటి అనాలి, ఇంటి తెప్పిపోవడం వాళ్ళ మాటలతో. వీళ్ళు మన చుట్టూనే ఉంటారండి, మన చుట్టూనే చాలా మంది ఉంటారు. వీళ్ళందరికీ మనం ఇగ్నోర్ చేస్తూ పోకూడదు, మాట్లాడాలి, అడగాలి. ఒకటి ఎదుగుతుంటే లాగేద్దాం అన్న వాళ్ళకి కానీ, నేనంటే ఇష్టం లేని వాళ్ళకి కానీ ఒకటే చెప్తున్నా, ఇదే నా వార్నింగ్. September 5th మీ అందరికీ నచ్చేస్తా, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా. ఏదో ఒక రోజు ఈ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా కాకపోతే నెక్స్ట్ సినిమా, ఏదో ఒక రోజు మీరు మీ ఫ్యామిలీతో వచ్చి థియేటర్లో కూర్చొని ఈ సినిమా బాగుంది అనేలా చేస్తా. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా, మీ అందరినీ నవ్విస్తా, మీ అందరినీ గెలిచేస్తా. ఇదే నా వార్నింగ్, జాగ్రత్త. September 5th లిటిల్ ఆర్ట్స్ మాత్రం రాకండి. మీరు వస్తే మాత్రం నచ్చేస్తా. నా వార్నింగ్ కొంచెం స్వీట్ గా ఉండొచ్చు, కానీ మీ అందరినీ నవ్విస్తా డెఫినెట్లీ.